చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ గారు గొంతు లేపట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తప్పిదాలను ఎత్తి చూపట్లేదు అనే మాటకి ఏం చెప్తారు? అంటే కేటీఆర్ గారు వస్తున్నారు, హరీష్ గారు వస్తున్నారు, మీలాంటి వాళ్ళు కనపడుతున్నారు. వేర్ ఈజ్ కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు అసలు? కేసీఆర్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్. శ్రవణ్ మాట్లాడుతుందంటే కేసీఆర్ స్ఫూర్తే, వారి స్ఫూర్తే. కేటీఆర్ మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా హీ నోస్ వెన్ టు టాక్, వెన్ నాట్ టు టాక్. మీరు తెలంగాణ మూమెంట్లో కూడా చాలా మందికి ఇట్లనే వేర్ ఈజ్ కేసీఆర్ అని చెప్పని చాలా మంది అనేటోళ్ళు. బట్ ద ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఈస్ దాట్ ఆయన ఎప్పుడు మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు. ఇవాళ దురదృష్టం, మీరు చెప్పండి, అనేక సమస్యలపైన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీరు చూసుంటారని నేను అనుకుంటున్నా. కేటీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు, మధ్యలో ఈ మధ్య సివిల్ సప్లైస్ మీద మాట్లాడిన గంగుల కమలాకర్ గారు, ఇటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్సే తట్టుకోలేకపోతా ఉన్నారు. సరి అయిన సమాధానాలు చెప్పలేకుండా జగదీశ్వర్ రెడ్డి గారిని అయితే మొత్తం సెషన్స్ వరకు సస్పెండ్ చేసి పడేసిన చరిత్ర చూసినాం. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ కేటీఆర్ అండ్ హరీష్. సో వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ టాకింగ్ టు కేసీఆర్? మాట్లాడతారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా అపోజిషన్ ఎట్లా నడపాలా, ప్రజల సమస్యలను ఎట్లా లేవనెత్తాలా. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి, న్యాయం పడ్డారు, మా బామ్మర్దరు ఇద్దరు కలిసి న్యాయం పడ్డారు అని ఒక సైడ్ ఇన్నర్ ఈ డైలాగ్ గుర్తుందా మీకు? నేను ఇప్పుడే అధికారంలోకి వచ్చినా రాకముందే నా ఎంబడి బామ్మర్దులు పడ్డారు, మీద పడుతున్నారు నా మీద అని అన్నాడు. 100 సార్లు అని ఉంటాడు. అసెంబ్లీలో అన్నాడు, బయట అన్నాడు. ఇక కేసీఆర్ రాలేదని మళ్ళీ అంటా ఉన్నాడు. ఏం కాంట్రడిక్షన్ చెప్పండి? కేటీఆర్ మాట్లాడితేనేమో బాబామర్ది ఎంపరపడుతున్నాడు. ఆయన హైలైట్ చేసేది కూడా కేసీఆర్ రావట్లేదనే కదా అసలు. నేను అదే అంటా ఉన్నా. ఆయనకు పొలిటికల్ కంపల్షన్స్ ఉండొచ్చు పనికిరాని మాటలు మాట్లాడటానికి. బట్ వాదానికి సంవాదానికి కూడా సమోజ్జీలు కావాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఒక హేతుబద్ధమైన వ్యక్తి అయితే, నిర్ణయాలలో కనుక ఏమైనా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటే, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటే, అటువంటి ఆయనతో చర్చ చేస్తే అర్థం ఉంది. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడు. అదొక దుర్యోధన సభ లెక్క రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. దానికి కేసీఆర్ ఎందుకు రావట్లేదు, నాతో కొట్లాడతలేదని చెప్పని మాట్లాడతారు. చదువుకున్న వ్యక్తిగా చెప్పండి, ఒక పరిమితి దాటిపోయింది కదా. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చెప్పాలంటే ఒక ఫ్యామిలీ కూడా కూర్చొని చూసే ప్రెస్ మీట్లు కాదు. పాలిటిక్స్ అట్లా తయారైపోయి డిగ్రేడ్ ఇంత వరస్ట్ గా. అన్ఫార్చునేట్ నాకు బాగా గుర్తు వేరే మాట అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేసినాం మేము. ధర్నా చేసినప్పుడు ఇది ఫస్ట్ టైం, అది ఒక పెద్ద అగ్రెసివ్ డైలాగ్. ఎన్టీ రామారావు టైంలో కుక్క మూతి పిందెలు అవి ఇవి అని అన్నప్పుడు పీపుల్ ఎంజాయిడ్ ఇట్. ఆ తెలుగు గౌరవం పేరు మీద, ఆత్మగౌరవం పేరు మీద నడిచిపోయింది. అది ఎన్టీ రామారావు గారి స్టేచరు దానికి అట్లా సెట్ అయిపోయింది. కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు అప్పుడు, పంచలు ఉడదీసి. అప్పుడేదో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటి అంటే, గాంధీ భవన్ వెనుక ఉన్నటువంటి ఒక కాలనీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ ఇండ్లన్నీ కూల్చేసినారు. కూల్చేసి వాళ్ళకి ఎక్కడనో అక్కడ ఇందిరాభవన్ కట్టడం కోసం అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళందరినీ కూల్చేసి వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినారు. ఆ కూల్చివేతనకు నిరసనగా ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున చేస్తే, కళ్యాణ్ గారు వచ్చి దాన్ని అడ్రస్ చేస్తే ఏమన్నారంటే, పంచలు ఉడదీసి కొడతాం అని అన్నాడు అనమాట. ఏమనుకుంటున్నారు, తమాషానా? పంచలు ఉడదీసి కొడతాం అన్నందుకు ఇమీడియట్గా అప్పుడు యూత్ కాంగ్రెస్, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్, సుధాకర్ గారు అని ఉంటారు, వచ్చి ప్రజారాజ్యం పార్టీ రోడ్ నెంబర్ 45 ఉంటుంది మీద అటాక్ వచ్చిండ్రు. మేమంతా బయట కూర్చున్నాం, కళ్యాణ్ గారు మేమంతా బయట రండి చూసుకుందాం ఏందని చెప్పని కూర్చున్నాం. సరే, తోపులాట అయింది. నరసింహరావు అని అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండే జూబ్లీహిల్స్, ఏదో చేసిండు, డిస్పర్స్ చేసిండు, ఎలగొట్టిండు. సరే, దే అలౌడ్ 100 మందిని 1000 మందిని అడదాకా రానిచ్చేటందుకు కుట్ర అప్పుడు పోలీసు చేసింది. అదే జరిపింది. నేనేమంటున్నా అంటే, పంచలుడ కొడతా అంటేనే తప్పయింది అలా కాంగ్రెస్కు. లాగులలో తొండలేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరేం తక్కువ తిన్నారా సార్? న్యాచురల్లీ కదా. ఇది ప్రాబ్లం ఏంటి అంటే, చూడండి, ఇది ఒక్కటి సపోర్ట్ చేయదు. ఇది దురదృష్టం ఏంటి అంటే, పాలిటిక్స్లో బూతు తర్వాత ప్రజలకు సంబంధం లేనటువంటి ఒక అంశాల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బట్ అన్ఫార్చునేట్లీ మీరు కేటీఆర్ గారి భాష, లేకపోతే హరీష్ రావు గారి భాష, మీరు రేవంత్ రెడ్డి గారి భాషను కంపేర్ చేస్తే అది ఎవరు టీవీ పెడతలేరు. రేవంత్ రెడ్డి గారు రాగానే బంద్ చేసుకుంటున్నారు. ఎందుకురా ఆయన ఎంత అనవసరమైన భాష. ఆయన అంతే ఉన్నారు, కింద ఉన్న మినిస్టర్లు కూడా అంతే ఉన్నారు సార్. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ. వై డు యు ఫైండ్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు కొండా సురేఖ గారి మీద చాలా గౌరవం ఉండేది అందరికి వ్యక్తిగత. ఏం చెప్పండి, అది ఎంత అన్యాయం చెప్పండి. నాగార్జున గారి ఇష్యూ మీద అట్లా మాట్లాడటం అనేది నాట్ ఓన్లీ పాలిటీషియన్స్ అండి, అన్ఫార్చునేట్లీ ఈవెన్ మీడియా హౌసెస్. ఇప్పుడు ఎవరికి హక్కు ఇచ్చినాడు?
ఆ ఆడపిల్లలు, వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆడపిల్లలు, వాళ్ళు ఏదో వాళ్ళ వృత్తి వాళ్ళది. నువ్వు వాళ్ళను పట్టుకొచ్చి రాజకీయ నాయకులకు లింక్ పెట్టి లేని సంబంధాలు బంధాలు అంటగట్టి మీమ్స్ చేసి కామిక్స్ చేసి పోస్టర్లు పెట్టి చిల్లరమల్లలు పెట్టి దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మీడియా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పని పాలిటీషియన్స్, కొండ సురేఖ గారు ఇప్పుడు ఏమైంది, నా నోటీస్ హస్ బీన్ సర్వ్డ్, డిఫమేటరీ నోటీస్ ఆమెకు. సో అంటే అగ్లీ. నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల కొంత ఒక వ్యతిరేక భావం, తర్వాత ఒక పలచన భావం, గౌరవం తగ్గిపోవడం అనేది కన్సిస్టెంట్గా జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. మొన్న ఎవరో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఒక ఉద్యమానికి ప్రతీకగా, కోట్ల మంది ప్రజల యొక్క భావాలకు 70 ఏళ్ళు అణగదొక్కబడ్డ తెలంగాణ ఇది, 60-70 ఏళ్ళు అణగదొక్కబడ్డ తెలంగాణ, హక్కులు కోల్పోయిన తెలంగాణ, నీళ్లు లేక, నిధులు లేక, నియామకాలు లేక అణచివేతకు గురైన తెలంగాణ. ఆ భావోద్వేగాన్ని, దానికి సంబంధించినట్లు ఒక పెద్ద మనుషుల యొక్క మాట్లాడిన మాటలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇట్స్ అబ్సర్డ్. ఇది ఇట్ వోంట్ రియలీ హెల్ప్. మాట్లాడేటోళ్ళకు హెల్ప్ చేయదు, ప్రజలకు ఏం హెల్ప్ చేయదు, ప్రభుత్వాలకు. కానీ పవర్ లేకపోతే ఎలా ఉంటుందో కొంచెం అనుభవించాల్సి వస్తుంది కదా కేసీఆర్ గారు కాదు కేటీఆర్. ఆయన ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అండి. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, దానికి చాలా టైం పట్టింది అన్నమాట వాస్తవమా? కేసీఆర్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్. అంటే నోబడి, ఆయన క్లోజ్గా స్టడీ చేసిన వాళ్లకు అర్థమవుతుంది. ఈజ్ నాట్ కన్స్ట్రైన్డ్ ఆర్ లిమిటెడ్ విత్ పవర్ ఆర్ ఎనామర్డ్ విత్ పవర్. ఓకే, పవర్ ఉంటే పవర్ లేకున్నా ఆయన ఒకటే తీరు. ఆ చెప్పులు చూడండి, హాలీవుడ్ చెప్పులు అనుకుంటా, హాలీవుడ్ సమ్ ఆర్డినరీ చెప్పులు, 800-900 గంతే చెప్పులు. ఆయన ముఖ్యమంత్రిగా అదే వేసుకున్నాడు, తెలంగాణ మూమెంట్లో అదే వేసుకున్నాడు, ఇప్పుడు కూడా అదే వేసుకుంటాడు. ఆ బట్టలు చాలా సింపుల్, ఒకటే క్రాస్ పెన్ ఏదో పెడతాడు ఇక్కడ. ఓకే, క్రాస్ పెన్, మంచి పెన్ పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కాస్ట్లీ వేసుకుంటున్నారని మీ మీనింగ్? నో, ఇట్ డజంట్. ఐ డోంట్ వాంట్ సే దాట్. ఐఎమ్ సేయింగ్, మీరు అన్నారు కదా పవర్ లేడని ఏదన్నా ఫీల్ అవుతున్నాడా అంటే, ఆయన లైఫ్ అంతే. ఆయన తినేది ఇంత, ఆయన వేసే చెప్పులవి, ఆయన బట్టలవి, ఆయన లైఫ్ స్టైల్ అంతే. అప్పుడు అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు, ఏం మారడు కూడా ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం చూడాలా, ఒక మంచి బయోపిక్ తీయాలా, దాంట్లో మిమ్మల్ని పెట్టాలా, దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి గారి ఫాదర్ రోల్ చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.